అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 138 కీర్తనలు చదువుకున్నాం. ఈ 138 కీర్తనలో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, ఎలా కీర్తించాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 139 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. ఇది దావీదు గారు రాసిన కీర్తన. అంతకుముందు కూడా దావీదు గారు రాసిన కీర్తన మనం చాలా చదువుకున్నాం. కాకపోతే వాటికి ఈరోజు చదువుకునే కీర్తనలకి కొంచెం తేడా ఉంటుంది. అది కూడా ఏంటి అనేది చదువుకుంటూ వెళ్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఈ మొదటి వచనంతోనే మనకు అర్థమవుతుంది ఈ 139 అధ్యాయం అంతా కూడా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకి మరుగైంది, ఆయనకి తెలియంది అంటూ ఏముండదో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. పరిశోధించి తెలుసుకున్నావు అంటే కేవలం ఏదో నేను చేసేవి మాత్రమే కాదు, నా మనసులో ఏమున్నాయి, నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాను, ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు అన్నట్టుగా ఈ కీర్తన 139 అధ్యాయం అంతా కూడా దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్నే మనం చదువుకుంటూ వెళ్దాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నేను ఎప్పుడు కూర్చుంటాను, ఎప్పుడు లెగుస్తాను, అసలు నా మెదడులో ఇది చెయ్యాలి అన్న ఆలోచన పుట్టక మునుపే నేనేం చేస్తానో నీకు ముందే తెలుసు. నా మనసు నీకు ముందే తెలుసు. నేను ఏం చేస్తున్నాను అని మాత్రమే కాదు, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేను ఏం చేస్తున్నాను, ఎప్పుడు కూర్చుంటున్నాను, ఎప్పుడు లెగుస్తున్నాను, ఎప్పుడు నడుస్తున్నాను, ఎప్పుడు పడుకుంటున్నాను, నేను చేసే పనులు మాత్రమే కాదు ఏ ఉద్దేశంతో చేస్తున్నాను అనేది కూడా నీకు బాగుగా తెలుసు. ఒక్కోసారి పైకి చూడడానికి కొంతమంది మంచివాళ్ళలాగానే కనపడతారు, కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, జనాలను మోసం చేయాలని ఉందా, గర్వం ఉందా, డబ్బు సంపాదించుకోవాలని ఉందా, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా దేవుడికి ముందే తెలుసు. మనం పైన వాటిని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు మనసులో ఏముంది అనేది కూడా చూస్తాడు. అసలు జరక్క ముందే తెలిసిపోతే దేవుడికి ప్రతిదీ కూడా అనేది మొదటిగా ఈ కీర్తనలో వివరిస్తున్నారు. దీని ఉద్దేశం మనం ఏం చేయాలో దేవుడే నిర్ణయిస్తున్నాడని కాదండి. మనం ఏం చేస్తామో దేవుడికి తెలియడం వేరు, దేవుడే నిర్ణయించడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదైనా మంచి పని చేస్తున్నాను లేదా చెడు పని చేస్తున్నాను అనుకోండి, నేను మంచి చేస్తానా చెడు చేస్తానని దేవుడికి ముందే తెలుసు. అంతేగాని దేవుడే నువ్వు ఇలా చెయ్యాలి అన్నట్టుగా నాకు ఆజ్ఞాపించట్లా. దేవుడు చెబితేనే చేయడం వేరు, మనం ఏం చేస్తామో దేవుడికి ముందే తెలియడం వేరు. దేవుడు ఎవరిని కూడా కంట్రోల్ చేయడు. ఒక రోబోట్ లాగా నువ్వు ఇదే చేయాలి అదే చేయాలి అన్నట్టుగా దేవుడేమీ మనకు ఆజ్ఞాపించడు. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అవే చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రం ఉంది. మన స్వతంత్రాన్ని ఉపయోగించుకుని మనం ఏం చేయాలనుకుంటే అది చేసే వీలు, మంచి చేయాలనుకుంటే మంచి, చెడు చేయాలనుకుంటే చెడు, ఈ భూమి మీద చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే మనం ఏం చేస్తామో దేవుడికి ముందే తెలుసు. దేవుడు అంత శక్తి కలిగిన వాడు అని దాని అర్థం. దేవుడికి ముందే తెలుసు అంటం వేరు, దేవుడే మన చేత చేయిస్తున్నాడు అంటం వేరు. ఈ రెండు కూడా వేరు అనేది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటేనే ఈ అధ్యాయం అర్థమైద్ది. లేదంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నేను ఏం మాట మాట్లాడతానో కూడా నీకు ముందే తెలుసు. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉన్నది. వెనక ముందు ఆవరించి ఉండడం, నీ చెయ్యి నా మీద ఉంచడం అంటే దేవుడికి తెలియకుండా మనం ఏ పని చేయలేము అని. మనం వెనకేం చేసినా, ముందేం చేసినా, పైన ఏం చేసినా, కింద ఏం చేసినా ప్రతిదీ కూడా దేవుడికి తెలిసిద్ది. ఏదో టేబుల్ కింద లంచం తీసేసుకొని ఎవరికి కనబడలేదు కదా, ఏ సీసీ కెమెరాలో కనబడలేదు కదా అనుకుంటే కుదరదు. దేవుడికి మాత్రం ప్రతిదీ తెలిసిద్ది. వెనక ముందు పైన కింద ప్రతి చోట ఉండేవాడు దేవుడు. మనం ఏం చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా ప్రతిదీ కూడా దేవుడికి తెలిసిద్ది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దేవుడు ప్రతిదీ తెలుసుకుంటాడు అనే ఆలోచనే మనం ఇమాజిన్ చేసుకోవడానికి కూడా కష్టమే. అగోచరము, నాకు అందదు అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడు. భూమి మీద ఉండే ఒక మనిషి గురించి కాదు, ఇదంతా కూడా దావీదు గారు రాస్తున్నారంటే కేవలం దావీదు గురించే దేవుడికి తెలుసు అని కాదు, ప్రతి ఒక్కళ్ళ గురించి దేవుడికి తెలుసు. ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క మనిషి గురించి తెలుసు. అసలు ఆయనకి ఎంత జ్ఞానం ఉంటుంది, ఆయనకి ఎంత తెలివి ఉంటుంది, ప్రతిదీ ఆయనకి ఎలా తెలిసిపోద్ది. ఇవన్నీ మనం ఊహించినా కానీ మన ఊహకు అందవు, మన మెదడుకు అవన్నీ కూడా తట్టవు. అగోచరము, దేవుడు అంత గొప్పవాడు అనేది ఈ కీర్తనలో వివరిస్తున్నారు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును,
నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశముకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువనే రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. నేను ఎక్కడికి కూడా నీ నుండి పారిపోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా నీకు తెలిసిద్ది. ఈ మధ్య కొంతమంది తలుపులు వేసేసుకుని తప్పు చేసి ఎవ్వరికి తెలియదు కదా అనుకుంటా ఉంటారు. తలుపులు వేసుకుని కాదు, మనం ఆకాశానికి ఎక్కినా, పాతాళానికి వెళ్ళినా, సముద్ర దిగంతాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, తర్వాత ఏం చేస్తాం, ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. దేవుడి నుండి ఎవరో కూడా తప్పించుకోలేరు. మనం ఏం పాపం చేసాం అనేది గుర్తించి ప్రభువా నన్ను క్షమించు అని దేవుడిని అడగడానికి కూడా కొంతమందికి మొహమాటం వస్తుంది. మీరు ఏ తప్పు చేశారు అనేది వేరే వాళ్ళతో చెప్పాల్సిన పని లేదు. మీరు అంతకుముందు ఏ తప్పు చేశారని ఒక పాస్టర్కి చెప్పాల్సిన పని లేదు. మీరు అంతకుముందు ఏ తప్పు చేశారని ఒక దైవ సేవకునికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అంతకుముందు ఏమేమి తప్పులు చేశారో దేవుడికి చెప్పండి. దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభువా నేను ఈ తప్పు చేశాను, నీకు తెలుసు కదా, ఏ మనిషికి తెలియకపోయినా కానీ నీకు తెలుసు కదా నేను తప్పు చేశాను, నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, ఇంకోసారి నేను ఆ తప్పు చేయను, నేను మనసు మార్చుకుంటున్నాను, నా హృదయం నీకు తెలుసు కదా, నేను ఊరికే పైపైన క్షమాపణ చెప్తున్నానా, నిజంగానే పశ్చాత్తాపడుతున్నానా, నా హృదయం నీకు తెలుసు కదా, నువ్వు నన్ను క్షమించు అన్నట్టుగా దేవుడికి మనం ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేయడానికి కూడా కొంతమందికి మొహమాటం వస్తూ ఉంటుంది. ఇదే దావీదు గారు అంతకుముందు కీర్తనలో కూడా వివరించారు. చెడ్డవాళ్ళు, భక్తిహీనులు దేవుడు లేడులే, నేను ఏది చేసినా కానీ దేవుడు చూడట్లేదులే, నేను తప్పు చేసినా మంచి చేసినా దేవుడికి తెలియదులే అన్నట్టుగా ఇంకా ఇంకా పాపాలు చేస్తారు. అది చెడ్డవాళ్ళ లక్షణం అని కూడా దావీదు గారు అంతకుముందు వివరించారు. దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు అని, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం మంచి వాళ్ళ లక్షణం. ఆ దేవుడు చూడట్లే, తీర్పు తీర్చట్లే అని చెప్పి ఇంకా ఇంకా పాపం చేయడం అనేది చెడ్డవాళ్ళ లక్షణం. మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి తేడా మనం గమనించాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడికి సమస్తము తెలుసు అనేదాన్ని అలంకార రూపంగా ఇక్కడ దావీదు గారు వివరిస్తున్నారు. దావీదు గారు ఏదో పరలోకానికి వెళ్తారనో, దావీదు గారు ఏదో పాతాళానికి వెళ్తారనో, సముద్ర అగాధంలో ఉంటారని కాదు, అక్కడికి వెళ్ళినా కానీ దేవుడికి తెలిసిద్ది అన్నట్టుగా అలంకార రూపంగా ఇక్కడ వివరిస్తున్నారు అందని అర్థం. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను అది నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి కంటే నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగుయు నీకు ఏకరీతిగా ఉన్నవి. అంధకారంలో ఏదైనా చేస్తే, చీకట్లో ఏదైనా చేస్తే ఎవరికి తెలియకుండా పోద్దేమో. చీకట్లో దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ రాత్రిపూట అయితే ఎవరికి కనపడం, మనం పగలైతే అందరికి కనపడతాం అన్నట్టుగా రాత్రిపూట చేస్తే, చీకట్లో చేస్తే ఎవరికి తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడికి రాత్రి పగలు అనే తేడా ఉండదు. మనకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళకి పగలే కనబడిద్ది, రాత్రి కనబడదు కాబట్టి తేడా ఉంటుంది. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయనకి పగలు అన్నీ కనపడతాయి, రాత్రిపూట కూడా అన్నీ కనపడతాయి. రాత్రికి పగలకి దేవుడికి తేడా ఉండదు. దేవుడు ప్రతి దాన్ని చూస్తాడు, ప్రతి సమయంలో చూస్తాడు, రాత్రి అయినా పగలైనా చూస్తాడు. ప్రతి చోట ఆకాశం, పాతాళం, సముద్ర గర్భం ఎక్కడైనా దేవుణ్ణి తప్పించుకునే చోటే లేదు అనేది ఈ కీర్తన యొక్క భావం. ఈ 12 వచనాలు కూడా దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి ఎంత జ్ఞానం ఉంది అనేది మనం చదువుకున్నాం. 13వ వచనం నుండి దేవుడి యొక్క క్రియలు ఎలా ఉంటాయి, దేవుడు చేసే పనులు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అనేది ఈ 13వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఏ తల్లి కూడా తన కడుపు మీద చేయబెట్టుకొని ఈరోజు కాలు పెరగాలి, ఈరోజు చేయి పెరగాలి, ఈరోజు చెవులు పెరగాలి, ఇలాగ ఏ తల్లి కూడా చెప్పదు. తల్లికి కూడా తెలియకుండా తల్లి గర్భంలో బిడ్డని నిర్మించేది దేవుడే. బిడ్డ లోపల ఎలా ఉంది ఆ పరిస్థితి అనేది డాక్టర్కి వెళ్ళి స్కాన్ తీసుకునేంత వరకు తల్లిదండ్రులకు కూడా తెలియదు. అయినా కానీ దేవుడే ప్రతి ఒక్కరిని, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. దేవుడు తల్లి గర్భంలో ఎలా నిర్మిస్తున్నాడు శిశువుని అని చెప్పి రీసెంట్గానే మనం ఒక పాటలో కూడా చదువుకున్నాం కదా, పక్షులకి ఎవరు ఆహారం ఇచ్చిన ఆ పాటలో కూడా మనం చూసాం కదా. దేవుడే ఆశ్చర్యకరంగా ఇవన్నీ కూడా చేస్తున్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. ఎందుకు భయం, ఎందుకు ఆశ్చర్యం? ఆశ్చర్యమేమో అసలు ఇది ఎవరు చేయలేరు కదా, 9 నెలల్లో తల్లి గర్భంలో శిశువు నిర్మింపడం ఏంటి, ఈ భూమి ఎలా రావడం ఏంటి, ఆకాశంలో నక్షత్రాలు ఉండడం ఏంటి, దేవుడు చేసిన సృష్టిని చూసి ఆశ్చర్యపోతున్నారు దావీదు గారు. ఈ పువ్వులు, కాయలు, చెట్లు, పురుగులు, పశువులు ఇవన్నీ చూసి అయ్యో బాబోయ్ దేవుడికి ఎంత జ్ఞానం ఉందో అన్నట్టుగా ఒక పక్కన ఆశ్చర్యపడుతున్నాడు. ఆశ్చర్యంతో పాటుగా భయం కలుగుతుంది. మరి దేవుడు ఎంత గొప్పవాడే, ఎంత జ్ఞానం కలిగిన వాడే, మరి ఆయన కోపం ఎలా ఉంటుంది, మరి ఇంత
గొప్పగా మనల్ని నిర్మించాడు కదా, ఎందుకోసం మనల్ని నిర్మించాడో ఆ పని మనం చేయకపోతే దేవుడి యొక్క ఉగ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుంది. దేవుడు చేసిన సృష్టిని చూసి ఆనందం, మరి దేవుడు మనల్ని ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకపోతే దేవుడు ఎలా శిక్షిస్తాడు అనేది గుర్తెచ్చుకొని భయము, ఒక పక్కన ఆశ్చర్యము, ఒక పక్కన భయము రెండు కలుగుతున్నాయి దావీదు గారికి. మరి మనకి కలుగుతున్నాయా? కేవలం ఆశ్చర్యం మాత్రమే కలుగుతుందా? భయం కూడా ఉంటుందా? దేవుడి యందు భయము భక్తి రెండు ఉండాలి. భక్తి ఏం చేసిద్దంటే మనల్ని మంచి పనులు చేసేలా చేసిద్ది, భయం ఏం చేసిద్దంటే చెడు చేయకుండా ఆపిద్ది. దేవుడు తీర్పు తీరుస్తాడు అని మనకు గుర్తొచ్చేలా చేసిద్ది. భయము భక్తి రెండూ ఉండాలి దేవుడి పట్ల అనేది ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఇంత బాగుగా దావీదు గారికి ఎలా తెలిసింది? దావీదు గారు కూర్చుని ఆలోచించారు ప్రతిదీ కూడా. ఇదిగో ఆకాశం, నక్షత్రాలు, చెట్లు, పశువులు, పురుగులు ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచించి అయ్య బాబాయ్ దేవుడు ఎంత శక్తి గలవాడో, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, మరి అంత ఆశ్చర్యకరుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడే, అంత ఆశ్చర్యకరుడు మనం ఇలా బతకాలని కోరుకున్నాడే, అంత ఆశ్చర్యకరుడు భయంకరుడిగా మారిపోతాడే మనం పాపం చేస్తే అని చెప్పి దేవుడి యొక్క కార్యాలన్నీ కూడా కూర్చుని ఆలోచించి జాగ్రత్తగా తెలుసుకున్నాడు దావీదు గారు. అందుకే ఈ కీర్తన రాస్తున్నారు. మనం తెలుసుకుంటున్నామా, మనం దేవుడి పట్ల అంత భయభక్తులు కలిగి ఉంటున్నామా అనేది కూడా ఈ పదాలను బట్టి మనం గమనించాలి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. భూమి యొక్క అగాధ స్థలముల్లో అంటే తల్లి గర్భాన్ని దావీదు గారు ఇలా అలంకార రూపంగా వివరిస్తున్నారు. భూమి యొక్క అగాధ స్థలము అంటే అక్కడ ఏం జరిగిద్దో ఎవరికి తెలీదు, తల్లి యొక్క గర్భంలో కూడా ఏం జరిగిద్దో ఎవరికి తెలీదు, ఈవెన్ ఆ తల్లికి కూడా తెలీదు. తల్లి తింటది, లోపల బిడ్డ పెరుగుతాడు అంతవరకే, కానీ బిడ్డ ఎలా పెరుగుతాడు, ఏ సమయంలో ఏది పెరగాలి, 9 నెలల్లో ఎలా పెరగాలి, ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకునే దేవుడే. రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు చూడండి. అసలు తల్లి ప్రెగ్నెంటే కాదా, లోపల బిడ్డ సరిగ్గా పెరుగుతున్నాడా లేదా, ఏ నెల ఎలా పెరుగుతున్నాడు, ఎలా ఉంది బిడ్డ, అవయవాలన్నీ సరిగ్గా పెరుగుతున్నాయా లేదా, ఇవేవి కూడా తల్లికి కూడా తెలీదు, తండ్రికి కూడా తెలీదు, డాక్టర్కి కూడా తెలీదు. ఆ స్కాన్ తీస్తేనే తెలుస్తాయి. కానీ అన్నీ సక్రమంగా చూసే దేవుడే కదా. పెంచలేరు ఎవరో కూడా, డాక్టర్ కూడా ఎంతవరకు పెరిగింది బేబీ అని చెప్పి ఆ స్కాన్లో చూడగలడు, అంతేగాని డాక్టర్ ఏమీ పెంచలేడు, ఎవ్వరూ పెంచలేరు. దేవుడు మాత్రమే తల్లి గర్భంలో బిడ్డలు పెంచేవాడు. దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగే బహుమానం గర్భఫలం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను. దీని మరలా 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. నా దినములు అంటే తల్లి గర్భంలో 9 నెలలు ముగిసిపోయి ఆ బిడ్డ బయటకు వచ్చేంత వరకు ఏ సమయంలో ఏది పెరగాలి, ఎముకలు ఎలా పెరగాలి, అవయవాలు ఎలా పెరగాలి, 2 కాళ్ళు 2 చేతులు, మరలా వాటికి 5 వేళ్ళు, ఇవన్నీ కూడా దేవుడి ప్రణాళికాపూర్వకంగానే నడుస్తున్నాయి అనేది ఒకటి. రెండోది, మనం చనిపోయేంత వరకు ముందే దేవుడికి తెలుసు, భవిష్యత్తులో ఏం జరిగిద్దో దేవుడికి ముందే తెలుసు అందని అర్థం. మరి కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి నేను చెడ్డవాడిగా మారిపోతానని దేవుడికి ముందే తెలిస్తే అసలు నన్ను సృష్టించకుండానే ఉండొచ్చు కదా అనుకుంటూ ఉంటారు. దాని గురించి కూడా మన 30 డే బైబిల్ కోర్సులో దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి మరలా అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ దావీదు గారు దేవుడి యొక్క కార్యాలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నాడు, అలాగే భయాన్ని కూడా పొందుకుంటున్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు నేను నా తల్లి గర్భంలో ఎలా నిర్మింపబడ్డాను, నువ్వే కదా నన్ను నిర్మించింది, నువ్వే కదా జాగ్రత్తగా నన్ను చూసుకుంది. తల్లిదండ్రులు మంచివాళ్ళు, వాళ్ళు చూసుకుంటున్నారు కరెక్టే, అసలు తల్లిదండ్రులకి గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు, తల్లిదండ్రులకు కూడా తెలియకుండా గర్భంలో నిర్మిస్తుంది ఎవరు, ఇవన్నీ కూడా దేవుడే కదా అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు అందని అర్థం. కేవలం తల్లి గర్భంలో అని మాత్రమే కాదండి. ఆదాము గారిని మనం తీసుకున్న, నేల మట్టితో ఆదాము గారి శరీరం చేయడం ఏంటి, మట్టితో ఈ ఆకారాన్ని నిర్మించడం ఏంటి, మట్టితో ఈ అవయవాలు నిర్మించడం ఏంటి, మట్టితో ఈరోజు మనం కూడా బొమ్మలు చేస్తాం కానీ వాటికి ప్రాణం పోయలేం. దేవుడు ఎంత గొప్పగా ఈ ఆకారాన్ని నిర్మించాడు అంటే, ఎంత గొప్పగా ఈ శరీరాన్ని నిర్మించాడంటే, దేవుడి యొక్క జ్ఞానము ఎంత గొప్పది, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్పవి, వాటిని చూసి మనకు ఆశ్చర్యం కలగాలి, అలాగే భయం కూడా కలగాలి, ఆయన తీర్పును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఈ వచనాల యొక్క భావం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదను అనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నది. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. రాత్రంతా కానీ ఆలోచించినా సరిపోదు, అసలు నీ యొక్క ఆలోచనలు ఎంత గొప్పవో లెక్కించడానికి కూడా సరిపోవు, నా జీవితాంతం కూడా సరిపోదు. నేను మేల్కొంటినా అంటే నేను చనిపోయి పునరుద్ధానమే నీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా, అప్పుడు కూడా నీ ఆలోచనలన్నింటినీ కూడా నేను లెక్కేయలేను, అంత గొప్పవి అన్నట్టుగా దేవుడు యొక్క
యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ కొన్ని మాత్రమే చెప్పాడు. గర్భంలో నిర్మించడం, నేనేమనుకుంటున్నానో నా ఆలోచనలు కూడా నీకు ముందే తెలుసు, ఇవన్నీ కూడా కొన్నే చెప్పాడు. కానీ అసలు ఆలోచిస్తే దేవుడి యొక్క తలంపులు మనకు అందుతాయా? లెక్కకు మించినవి అవన్నీ కూడా. ఇసుక కంటే ఎక్కువగా ఉంటాయి అంటే దేవుడి యొక్క ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. ఏ సమయంలో ఎవరికి ఏ పరిస్థితులు తీసుకురావాలి, ఏ సమయంలో సంతోషం, ఏ సమయంలో బాధ, ఏ సమయంలో స్వస్థత, ప్రతిదీ కూడా సమయానుకూలంగా దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా సమయానుకూలంగా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అసలు దేవుడి యొక్క ఆలోచనలు లెక్కేద్దాం అంటే, అర్థం చేసుకోవాలంటే అవి మనకి ఊహకు అందుతాయా అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ఆశ్చర్యపడుతూ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఈ 19వ వచనం నుండి దేవుడు అంటే ఎందుకు భయపడాలి అనేది చెప్తున్నాడు. ఇప్పటిదాకా దేవుడి యొక్క కార్యాలను చూసి ఆశ్చర్యపడ్డారు దావీదు గారు. మరి భయం కూడా కలుగుతుంది కదా. భయం ఎందుకు కలుగుతుందంటే, ఇదిగో మనం ఒకవేళ చెడు పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు కూడా, ఖచ్చితంగా సంహరిస్తాడు, నరకానికి వెళ్ళిపోతాం. భక్తిహీనులు ఎవరైతే చెడ్డగా బతుకుతారో, పాపాలు, అబద్ధాలు, నరహత్యలు, మోసాలు, వ్యభిచారాలు, అలాగా ఎవరైతే పాపం చేస్తూ బ్రతుకుతారో వాళ్ళందరినీ దేవుడు నరకానికి పంపిస్తాడు. మీరందరూ కూడా నాకు దూరంగా ఉండండి, పాపులారా నా యొద్ద నుండి మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడి పేరు చెప్పి వస్తారు కొంతమంది మోసగాళ్ళు. ఇదిగో దేవుడు నాకు ఇలా కల్లో కనబడి చెప్పాడు, నువ్వు ఇజ్జే అజ్జే అన్నట్టుగా. ఇదిగో నేను దేవుడి యొక్క ప్రవక్తనే, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టుగా దేవుడి పేరు చెప్పుకుని అనేక మంది జనాలను మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారి దురాలోచన మీ దగ్గరికి రానియకండి. ఒకవేళ వస్తే నరకానికి వెళ్ళిపోతామేమో అన్నట్టుగా దావీదు గారు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరు చెప్పినా కానీ అది వాక్యంతో మనం సరిచూసుకోవాలి. అది వాక్యానుసారంగా ఉందా లేదా, లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారా, వాళ్ళు డబ్బు కోసం చెప్తున్నారా, డబ్బు కోసం ఇలా చేస్తున్నారా, దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఇలా వాక్యానుసారంగా మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం, మనం కూడా పాపంలో పడిపోతాం. దేవుడు అంటే భయం కలిగి ఉండండి అని దావీదు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు అందాని అర్థం. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నా మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. పాపులకి, పాపం చేసేవారికి, పాపానికి దూరంగా ఉండండి. మనం కూడా అలా దూరంగా ఉండాలి. దావీదు గారు అలా దూరంగా ఉంటూ దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నారు? వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదో లేదో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రభువా, నా హృదయం మొత్తం నీకు తెలుసు కదా, పరీక్షించు నన్ను. ఒకవేళ ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గము అంటే, నీకు ఇష్టం లేని పని నా జీవితంలో ఏదైనా జరుగుతూ ఉంటే నాకు తెలియజేయి. సత్య మార్గంలో, నిత్య మార్గంలో నన్ను నడిపించు. నిత్య మార్గము అంటే పరలోకానికి వెళ్ళే మార్గం. నిత్యము నేను నీతో నివసించేలాగా పరలోకానికి వెళ్ళే మార్గంలో నన్ను నడిపించు అన్నట్టుగా దావీదు గారు కోరుకుంటున్నారు. దావీదు గారు తను తాను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్కన పాపానికి దూరంగా ఉంటున్నారు. ఇంకా ఏమైనా నాలో పాపం ఉందేమో ప్రభు నాకు తెలియజే, నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? మనలో ఉండే చెడ్డ లక్షణాలు మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడా నాకు ఇజ్జే, నాకు అజ్జే, ఆశీర్వాదాలు ఇవ్వు అన్నట్టుగా కేవలం దేవుణ్ణి అడిగేవారిగా మాత్రమే ఉన్నామా, లేదా మన జీవితంలో కూడా ఏదైనా పాపం ఉంటే దాన్ని మార్చుకునే వారిగా ఉన్నామా అనేది మనం గమనించాలి. దేవుడు మొదటగా మన హృదయాన్ని కోరుకుంటాడు. మనం మారు మనసు పొందితేనే దేవుడి కృప మన మీద ఉంటుంది, పరలోకానికి వెళ్తాం. మొదట మీరు రాజ్యాన్ని, నీతిని వెతకండి అని దేవుడు మనకి చెప్పినట్టుగా మనం మనల్ని పరీక్షించుకోవాలి. దేవుడికి తెలుసు మన మనసంతా, మన ఆలోచనలన్నీ దేవుడికి తెలుసు. మనకి తెలుస్తున్నాయా? మనల్ని మనం పరీక్షించుకొని ఇంకా ఎక్కడన్నా చెడు ఉంటే ప్రభువా తీసి అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేసుకొని మనం కూడా సిద్ధంగా ఉండాలి పూర్తిగా మారడానికి అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఈ 139వ అధ్యాయం అంతా కూడా మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. దావీదు కీర్తన. ఇది కూడా దావీదు గారు రాసిన కీర్తనే. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. 139వ అధ్యాయంలోనేమో దేవుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క న్యాయమైన తీర్పు గురించి మాట్లాడాడు. 140వ అధ్యాయంలోనేమో ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో, నన్ను హింసించేవాళ్ళు, నా కుటుంబాన్ని హింసించేవాళ్ళు, నేను పాడైపోవాలని కోరుకునేవాళ్ళు, ఆ నా శత్రువుల నుండి, తప్పు చేసే వారి నుండి నన్ను దూరంగా ఉంచు అన్నట్టుగా ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ 140వ కీర్తన అంతా కూడా నా శత్రువుల నుండి నన్ను రక్షించు అనేదే. ఈ ప్రార్థన కూడా చదువుకుంటూ వెళ్దాం.
వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేప చూపుదురు. యుద్ధము రేప అంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకునే వాళ్ళుగా ఉంటారు. మనం మంచిగా మాట్లాడినా కానీ అందులో కూడా ఏవో తప్పులు ఎతుకుతూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోవాలి అని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి అపాయకరమైన వ్యక్తుల నుండి మనం దూరంగా ఉండాలి. అపాయకరమైన మాటల నుండి మనం దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళ చేతిలో పడకుండా నన్ను రక్షించు అన్నట్టుగా దేవుడికి మనం ప్రార్థన చేయాలి. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల కింద విషసర్పం ఉన్నది. వాళ్ళ నాలుక పాము నాలుకలంట, వాళ్ళ పెదవుల కింద విషసర్పం ఉన్నది. అంటే మాటలతోనే వాళ్ళు పాపం చేస్తారు. నాలుక అనేది ఎంత భయంకరమైనది అనేది ఇంత ముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటున్నాం యాకోబు పత్రికలో. నాలుక ద్వారా అంటే మాటల ద్వారా. మన మాటలే మనల్ని పరలోకానికి కానీ నరకానికి కానీ తీసుకెళ్తే మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం, పాపపు మాటలు మాట్లాడుతున్నామా, పరలోకానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నామా, గర్వంతో మాట్లాడుతున్నామా, తగ్గించుకునే మాటలు మాట్లాడుతున్నామా, ప్రార్థనలాగా మాట్లాడుతున్నామా, ఎదుటి వాళ్ళని శపిస్తున్నామా, మన నాలుకను బట్టి మన నిత్య జీవం ఆధారపడి ఉంటుంది అనేది ఈ మాటల ద్వారా మనం గమనించాలి. మరలా కాసేపు గ్యాపు. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. పైన చదువుకున్నదే మరలా ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, వాళ్ళ నుండి నన్ను కాపాడు, వాళ్ళకి నన్ను దూరంగా ఉంచు. నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. నన్ను నాశనం చేయాలని, నేను పాడైపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నా ద్వారా కూడా పాపం చేయించాలని చూస్తున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కలు వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొగ్గి ఉన్నారు. ఒక పక్షిని పట్టుకోవడానికి వాలేసినట్టుగా నన్ను పట్టుకోవడానికి వాళ్ళు ఉరిని పెట్టారు. ఏదో బహిరంగంగా పెట్టట్లేదు, చాటుగా పెట్టారు. అంటే నా బలహీన సమయంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంతకుముందు దావీదు గారు రాసిన కీర్తనలు, సమూయేలు గ్రంథాల్లో దావీదు గారి జీవితం మనం చదువుకున్నా కానీ దావీదుని తన పక్కనున్న వాళ్ళే ఎలా మోసం చేశారు, అబద్ధాల ద్వారా మోసాల ద్వారా దావీదుని చంపాలని ఎలా చూశారు, ఇవన్నీ కూడా అంతకుముందు చదువుకున్నాం. వాళ్ళందరి నుండి కూడా నన్ను కాపాడు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. మరలా కాసేపు గ్యాపు. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయపండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. భక్తిహీనులు, దుష్టులు అనగానే దావీదును చంపాలని ప్రయత్నం చేసేవాళ్ళు లేదా చెడ్డవాళ్ళు. వాళ్ళందరి ఆలోచనలు నెరవేరకుండా నన్ను రక్షించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు కొన్ని వందల యుద్ధాలు చేశారన్నట్టుగా మనం చదువుకున్నాం. ప్రతి యుద్ధంలోనూ దావీదు గారు నిలబడ్డారు. అంటే దేవుడు రక్షించడం వల్లే. నా తలను నువ్వే రక్షిస్తున్నావు అన్నట్టుగా దేవుడి యొక్క రక్షణని దావీదు గారు గుర్తించారు. ఇదిగో నేను ఎంతమందిని చంపాను, సౌలు కన్నా ఎక్కువ యుద్ధాలు గెలిచి అన్నట్టుగా గర్వానికి పోలా. గర్వంతో కాకుండా తను తాను తగ్గించుకునే వ్యక్తిలాగా దావీదు గారు కనబడుతున్నారు. కాబట్టి దావీదుని దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు. తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించబడాలి అనుకునే వాళ్ళని దేవుడు తగ్గిస్తాడు. ఇదిగో నా శత్రువుల నుండి నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేశారు. దేవుడు దాన్ని ఆలకించి దావీదుని విడిపించాడు అనేది కూడా ఈ కీర్తన బట్టి మనం గమనించాలి. ఇక్కడ దావీదు ఎవరైతే చెడ్డవాళ్ళు అని మాట్లాడుతున్నాడో అటువంటి కేటగిరీలో మనం పడిపోకూడదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి మనం ఒకళ్ళని ఎవరన్నా కానీ హింసించాలి అనుకుంటున్నామా, ఎవరన్నా కానీ పాడైపోవాలి అన్నట్టుగా మనం కోరుకుంటున్నామా, ప్రభువా వాళ్ళని నాశనం చేయన్నట్టుగా మనం దేవుడికి ప్రార్థన చేస్తున్నామా, మనకన్నా ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని చూసి మనం కుళ్ళుకుంటున్నామా, అప్పుడు మనం కూడా భక్తిహీనులలాగా ఆలోచిస్తున్నాము అనేది ఈ కీర్తన బట్టి మనం గమనించాలి. మరలా కాసేపు గ్యాపు. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. వాళ్ళు ఒకవేళ గర్వపడితే, తల ఎత్తిన ఎడల అంటే వాళ్ళు గర్వంతో మాట్లాడితే వాళ్ళ మాటలే, వాళ్ళ పెదవుల చేటు అంటే ఆ గర్వపు మాటలే వాళ్ళను ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వాళ్ళు కోల్చబడుదురుగాక, అగాధ జలముల్లోకి తోయబడుదురుగాక. ప్రభువా, నీ తీర్పు వాళ్ళ మీదకి రావాలి, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళాలి, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మనం దావీదు జీవితాన్ని గమనిస్తే తన శత్రువుల్ని దావీదు ఎక్కడ కూడా చంపాలనుకోవాలి. అబ్షాలోము కానీ, సౌలు కానీ, దావీదుకి అవకాశం వచ్చినా కానీ దావీదు వాళ్ళని చంపల, దావీదు వాళ్ళని విడిచిపెట్టాడు. మనం ఎప్పుడు కూడా పగదీర్చుకోకూడదు, దేవుడికి వదిలిపెట్టాలి తీర్పుని. మనమే వేరే వాళ్ళని చంపడమో, తిట్టడమో, కొడతామో చేయకూడదు, దేవుడికి విడిచిపెట్టాలి తీర్పుని. ప్రభువా, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళకి తీర్పు తీర్చు, మంచి వాళ్ళని పరలోకానికి, చెడ్డవాళ్ళని నరకానికి పంపించు అన్నట్టుగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క రక్షణ గురించి ప్రార్థన చేయాలి, దేవుడి యొక్క తీర్పు గురించి ప్రార్థన చేయాలి. దేవుడికే విడిచిపెట్టాలి కానీ మనమే పగ తీర్చుకోకూడదు అనేది కూడా దావీదు యొక్క
జీవితాన్ని బట్టి మనం గమనించాలి. ఇలా కనకనలాడి లిప్పులు అగ్నిగుండం అనగానే వాళ్ళందరికీ తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి అప్పగిస్తున్నారే కానీ దావీదే వాళ్ళ మీద పగ తీర్చుకోవట్లేదు అనేది కూడా మనం గమనించాలి. కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడదోయునుగాక, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును అనియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును అనియు నేను ఎరుగుదును. ఖచ్చితంగా దేవుడు బాధింపబడిన వాళ్ళకి మంచి వాళ్ళకి న్యాయం తీరుస్తాడు, చెడ్డ వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అని దావీదు గారు ఇక్కడ కంప్లీట్గా పరిపూర్ణంగా నమ్ముతున్నారు. ఇది భూమి మీద ఉన్నంత వరకు కొంతవరకే నెరవేరుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారి రెండవ రాకల్లో పరిపూర్ణంగా నెరవేరిద్ది. అక్కడ ఈ భూమి మీద బాధపడిన వాళ్ళు కూడా పరలోకంలో శాశ్వతంగా ఆనందపడతారు. ఈ భూమి మీద గర్వంతో ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, చెడు కార్యాలు చేసిన వాళ్ళు శాశ్వతంగా నరకానికి వెళ్తారు. యేసుక్రీస్తు వారి రెండవ రాకల్లో ఆ తీర్పు సమయంలో ఇవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరుతాయి అనేది కూడా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నీతిమంతులు, యథార్థవంతులు, తప్పు చేయకుండా బతకాలి అనేవాళ్ళు, మంచి చేయాలని ప్రయత్నించే వాళ్ళు దేవుడి దగ్గరే ఉంటారు, దేవుడి సన్నిధిలో ఉంటారు, దేవుడి యొక్క మాటల ప్రకారంగా బ్రతకాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఈ కీర్తనలు 140 అధ్యాయంలో ఎవరైతే చెడ్డవాళ్ళు, శత్రువులు ఉంటారో వాళ్ళ నుండి నన్ను రక్షించు, న్యాయం తీర్చు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. కీర్తనల గ్రంథం 141 అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 142 నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. దావీదు గారి కీర్తన, ఇది కూడా దావీదు గారి కీర్తనే. ఈరోజు మనం చదువుకునే కీర్తనలన్నీ కూడా దావీదు గారి కీర్తనలే. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా మాట విను అని. ఏమని ప్రార్థన చేస్తున్నారు చదువుదాం. నా ప్రార్థన ధూపం వలెను, నా చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ధూపము, నైవేద్యము ఇవన్నీ కూడా దేవాలయంలో అర్పించేవి. దావీదు కాలంలో అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించేవి. కానీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి ప్రతిసారి వెళ్ళకపోయినా కానీ, నేను ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ చేతులెత్తి ప్రార్థన చేసినా కానీ నేను అంతే భక్తితో, అంతే వినయంతో, ఏదో నీకు ధూపం వేసినట్టుగా, నైవేద్యం అర్పించినట్టుగా అంత పూర్ణ హృదయంతో నీకు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించు అన్నట్టుగా దావీదు గారు దేవుడికి మొరపెడుతున్నారు. నిజానికి ఏంటా ప్రార్థన? యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇదండి ఈ కీర్తన 141 అధ్యాయం అంతా కూడా. నేను పాపం చేయకుండా నన్ను కాపాడు అని దేవుడికి చేసే ప్రార్థన. 139 అధ్యాయం ఏమో దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనం చదువుకున్నాం. 140 అధ్యాయంలోనేమో నా శత్రువుల నుండి నన్ను రక్షించు అనేది మనం చదువుకున్నాం. 141లోనేమో నా నుండే నన్ను రక్షించు, నాలో చెడు ఆలోచనలు కలగకుండా, నేను చెడ్డగా మారిపోకుండా పాపం నుండి నన్ను రక్షించు, నా నుండే నన్ను రక్షించు అనేది దావీదు గారు ఈ 141 కీర్తనలో ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. మన శత్రువుల నుండి, పరిస్థితుల నుండి, ఆర్థిక ఇబ్బందులు, బయట పరిస్థితులు, వాటన్నిటి నుండి కూడా విడిపించు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేయాలి. అలాగే నా నుండి కూడా నన్ను రక్షించు, నేను చెడుగా మారిపోకుండా, చెడు తలంపులు నాలో రాకుండా, నేను చెడు చేయకుండా, చెడు మాటలు పలకకుండా నా నుండి కూడా నన్ను రక్షించు, పాపం నుండి రక్షించు అన్నట్టుగా కూడా దేవుడికి ప్రార్థన చేయాలి. ఈ మూడు మన జీవితంలో ఉండాలి అనేది ఈరోజు చదువుకునే 3 కీర్తనల ద్వారా మనం గమనించాలి. నా నోటికి కావలి ఉండు, నేను బూతులు మాట్లాడకుండా, పాపం మాటలు మాట్లాడకుండా, వేరే వాళ్ళని కించపరిచే మాటలు, వేరే వాళ్ళ నాశనానికి గురయ్యే మాటలు మాట్లాడకుండా నన్ను కాపాడు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. రుచిగల పదార్థములు అంటే పాపం అనేది అలాగే ఆకర్షించిద్ది. సిగరెట్ అనో, మందనో, పబ్బులనో, సినిమాలనో, చెడు తిరుగుళ్ళనో ఏవైనా కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వాళ్ళ యొక్క స్నేహితులు, బంధువులు అలాగే ఆకర్షిస్తారు. వాళ్ళు చేసే చెడు క్రియల వైపు నేను వెళ్ళిపోకుండా, వాళ్ళ దుర్నీతి కార్యాల్లో నేను కూడా పాలు పంచుకోకుండా నన్ను కాపాడు. అవన్నీ కూడా ఆకర్షిస్తే, రుచిగల పదార్థములు అన్నారు చూడండి, అంటే ఆకర్షిస్తే మంచిది అన్నట్టుగా కనపడతాయి, కానీ అవన్నీ కూడా ఆత్మకి హాని చేసేవి, మనల్ని నరకానికి పంపించేవి. ఏది మంచి, ఏది చెడు అనేది మనం చూడాలి, కానీ అది బాగుందా, ఆకర్షణీయంగా ఉందా, రుచిగా ఉందా లేదా, ఇలాగ మనం పైకి కనబడేవి మాత్రమే చూడకూడదు అని దాని అర్థం. రుచి అనగానే కేవలం రుచి అని కాదండి, రుచిగలవి మన ఇంట్లో తినొచ్చు, హోటల్లో కూడా తినొచ్చు. ఆకర్షించే పాపము అని దాని అర్థం. ఇదిగో వ్యభిచారం చేస్తూ ఉంటే
ఉంటే బాగుంటుంది, సిగరెట్ తాగుతూ ఉంటే స్టైల్గా ఉంటుంది, మందు తాగితేనే మగోడు, ఎదుటి వాళ్ళని ఏడిపిస్తేనే మగోడు, బూతులు మాట్లాడితేనే మనల్ని అందరూ కూడా గొప్పగా చూస్తారు. ఇలా ఏం చేస్తారంటే లోకం కానీ సినిమాలు కానీ మనల్ని భ్రమపరుస్తూ ఉంటే అటువంటి భ్రమల్లోకి మనం వెళ్ళకూడదు అనేది దావీదు గారు ఈ కీర్తన ద్వారా ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు తన గురించి తాను ప్రార్థన చేసుకుంటున్నారు. మన గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలంటే దేవుడి యొక్క సహాయం మనకు కావాలి. ప్రభువా నేను అలా వెళ్ళిపోకుండా నాకు సహాయం చేయనట్టుగా మనం దేవుడికి ప్రార్థన చేయాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు అనగానే ఆ కాలంలో దావీదు దగ్గర ఉండే దైవజనులు లేదా ప్రవక్తలు. దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్తలు వచ్చి దావీదుని గద్దించారు. అంతకుముందు సమూయేలు గాని నాతాను గాని. దావీదు ఆ ప్రవక్తల మాట విన్నాడు కాబట్టే బాగున్నాడు. సౌలు ఏం చేశాడు? ప్రవక్త వచ్చి గద్దించినా గానీ తాను మార్చుకోవాలా. ఎవరైనా నీతిమంతులు మంచి వాళ్ళు మనల్ని గద్దించినప్పుడు, బోధకులు కానీ వాక్యం తెలిసిన వాళ్ళు కానీ లేదా డైరెక్ట్గా మనం బైబిల్ చదువుకునేటప్పుడే బైబిల్ మనకు బోధించడం కానీ వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు అది ఉపకారంగా భావించాలి. వీళ్ళు మన నరకానికి తీసుకెళ్లకుండా ఇక్కడే మనల్ని గద్దిస్తున్నారు, మనం మార్చుకోవాలి. అది తైలాభిషేకం లాంటిది కాబట్టి మనం దాన్ని అంగీకరించాలి. చెడుంది మార్చుకో అని ఎవరన్నా చెప్పినప్పుడు దాన్ని మనం మంచిగా తీసుకొని పాటించాలి. నాకే చెప్తారా, నా గురించే చెప్తారా అన్నట్టుగా దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు అనేది దీని యొక్క భావం. కొంతమంది ఎవరన్నా కానీ పాస్టర్లు ఏదైనా వాక్యం చెప్పారనుకో, ఈయన నా గురించే చెప్తున్నట్టున్నాడే, వాళ్ళు అతని గురించి చెప్పకపోయినా కానీ ఈయన నా గురించే చెప్తున్నట్టున్నాడే, పద్దాక నా గురించే చెప్తున్నాడా, ఆయన నాకెలా చెప్తాడు, ఆయన జీవితంలో లేవా అన్నట్టుగా కొంతమంది దాన్ని తప్పుగా తీసుకుంటారు. ఎవరైనా కానీ మనలో తప్పు ఉంది మార్చుకోవాలని చెప్పినప్పుడు నాకే చెబుతాడా అన్నట్టుగా తీసుకోకుండా అది మంచిది, అది మనకు ఉపకారమే, అది మన నరకం నుండి తప్పించేది అన్నట్టుగా మీరు మంచిగా తీసుకొని మార్చుకోండి అనేది దావీదు గారు ఇక్కడ చెప్తున్నారు. తనకు తాను చెప్పుకుంటున్నారు, మనం కూడా మనకు మనం చెప్పుకోవాలి. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక అంటే ఎవరైనా నీతిమంతులు గద్దిస్తే మనం తీసుకోవాలి అని. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నానంటే చెడ్డవాళ్ళు తప్పులు చేసేటప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? రెండు రకాలుగా ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళ హృదయం మార్చు, వాళ్ళు మంచివారిగా మారాలి అనేలాగా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఒకవేళ అలాగే ఉంటే, వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటే, వాళ్ళ వల్ల అనేక మందికి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా కూడా ప్రార్థన చేయాలి. రెండూ ఉండాలి. రక్షణ గురించి తీర్పు గురించి రెండింటి గురించి ప్రార్థన ఉండాలి అనేది కూడా మనం గమనించాలి. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు, కావున జనులు నా మాటలు మధురమైనవి అని వాటిని అంగీకరించుచున్నారు. ఒకవేళ అధికారులే తప్పు చేస్తే దేవుడు వాళ్ళని ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అప్పుడన్నా మనకు అర్థం అవ్వాలి దావీదు గారు చెప్పే మాటలు మధురమైనవి అని. అంటే ఎవరన్నా గద్దించినప్పుడు, మనల్ని ఎవరన్నా గద్దించినప్పుడు ఇది మంచిది, ఇది తప్పు, ఇది మార్చుకో అన్నట్టుగా గద్దించినప్పుడు ఇది మంచిది అని చెప్పినప్పుడు మనం దాన్ని మంచిగా తీసుకోవాలి. అవి మధురమైన మాటలు. అలా కాకుండా మనం మనిష్టానుసారంగా ఉంటే ఏదో ఒక రోజు అందరికీ తీర్పు జరిగిద్ది. ఆ తీర్పు జరిగేటప్పుడు మనం ఏమి చేయలేము. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం మారాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మంచి వాటిని మనం అంగీకరించాలి. మంచి వ్యక్తులు బోధించే వాటిని, గద్దించే వాటిని మనం అంగీకరించాలి. ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నాయి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చుచున్నాను, నా ప్రాణము దారపోయకము. భూమిని దున్నునట్లు పాతాళ ద్వారమున నా ఎముకలు చెదిరి ఉన్నాయి అంటే అంతగా ఈ లోకంలో మనం కలిసిపోతున్నాం. అసలు పూర్తిగా పరిశుద్ధంగా ఉండడం అనేది కుదరట్లేదు. ఇక్కడ ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అలాగా అపవాది అనేక భ్రమలు కల్పించింది. ఒక చోట కాకపోతే ఇంకో చోట పాపంలో పడిపోయే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువైపోయినాయి. ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఒక పక్కన ఫోన్, ఒక పక్కన టీవీ, ఇంకో పక్కన సినిమాలు, ఇంకో పక్కన లోకస్తులు, ఎటు చూసినా కానీ మనల్ని పాపంలో పడవేయాలన్నట్టుగానే ఉన్నారు. మనం భక్తిగా ఉండాలి, నీతిమంతుల్లాగా ఉండాలని ఎంత ప్రయత్నించినా కానీ ఏదో ఎముకలు పగలగొట్టినట్లుగా అంతగా మనం ఈ లోకంలో చెదిరిపోతున్నాం. కాబట్టి మనకు మనంగా ఏమీ చేయలేం, మనకు మనంగా ఆ పాపాన్ని జయించలేం. దేవుడి సహాయాన్ని అడగాలి. ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచున్నవి, నా ప్రాణము దారపోయకము. నేను ఆ లోకంలో కలిసిపోకుండా, పూర్తిగా నేను పాడైపోకుండా, నేను పాపంలోకి వెళ్ళిపోకుండా నన్ను రక్షించు. నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. ఈ లోకంలో అపవాది అనేక రకాలైన ఉచ్చులు పన్నుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట మనల్ని పాపంలో పడవేయాలని. కానీ వాటన్నిటి నుండి నన్ను తప్పించు ప్రభువా అని మనం దేవుడికే ప్రార్థన చేయాలి. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండండి అని మనం చదువుకుంటాం కదా. పాపాన్ని జయించాలి అంటే ప్రార్థన అనేది తప్పనిసరిగా మనకు ఉండాలి. ఎప్పుడు కూడా అపోస్తలుల గారు 4 విషయాలు నేను చెప్తా ఉంటా, ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను నేను. ఏమని? మనకి బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం పాపం నుండి తప్పించుకోగలం. ఎప్పటికప్పుడు వాక్యాన్ని వింటా లేదో చెబుతూ ఉండాలి.
సహవాసం, మంచిగా ఉండేవాళ్ళు మన పక్కన ఉండాలి. మనం ఏదైనా తప్పు చేస్తుంటే గద్దించేవాళ్ళు ఉండాలి. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు గద్దించుకునే వాళ్ళు ఉండాలి. సహవాసం ఎప్పుడు కూడా మన పక్కన ఉండాలి. ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ 4 ఉంటేనే మనం పాపంలో పడిపోకుండా ఉండగలం అనేది కూడా మనం ఈ కీర్తన బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళే అపవాది పన్నిన వలలో చిక్కుకుంటారు, పాపంలో పడిపోతారు, ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతారు. నీతిమంతులు మాత్రం వాటిని ఖచ్చితంగా తప్పించుకుంటారు. దేవుడికి ప్రార్థన చేస్తారు, వాళ్ళ దగ్గర ఆ సామర్థ్యం ఉంటుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా తప్పించుకుంటారు. 7 సార్లు పడినా కానీ నీతిమంతుడు తిరిగి లేస్తాడు అన్నట్టుగా పాపం నుండి దూరం అవ్వాలని నీతిమంతులు కోరుకుంటారు. దేవుడు ఆ హృదయాన్ని కోరుకుంటాడు అనేది ఈ కీర్తనలో 141 అధ్యాయం యొక్క భావం. 139 అధ్యాయంలోనేమో దేవుడు ఎంత శక్తిమంతుడు అనేది మనం చూసాం. 140 అధ్యాయంలోనేమో నా శత్రువుల నుండి నన్ను రక్షించు అన్నట్టుగా చూసాం. 141లోనేమో పాపం నుండి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈ 3 కీర్తనలు మీ అందరూ కూడా అర్థమైనవి అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 142 అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు, ఈ సువార్త ఇంకా ఎక్కువ మందికి అందాలి అని కోరుకునే వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.